నరగాలి తగిలితే గాని నాకీ మంటలు పుట్టవు. నీ ప్రాణ రహస్యం ఎవరితో చెప్పావు? ఈ దొంగటను నా దగ్గర సాగుతాయనుకున్నావు. నా ప్రాణ రహస్యం నీకు నాకు తప్ప మరెవరికి తెలియదు. చెప్పు, ఎవరితో చెప్పావు? లేకపోతే నేను ఇప్పుడే రాయి మొన్న సంతోష సమయంలో నాగమ్మకు ఏమైనా చెప్పారు? మొన్న సంతోష సమయంలో ఆ నాగమ్మకు ఏమైనా చెప్పావేమో బాగా జ్ఞాపకం తెచ్చుకోపకే. ఏమో ఏమో నాగకు లోపడిపోయి నువ్వే ఆ ద్రోహానికి పూనుకొని ఉంటావు. నువ్వే మొన్న సంతోష సమయంలో నాగమ్మకే చెప్పి ఉంటావు పకే. నీవు నాగమ్మకే చెప్పి ఉంటావు. అంటాడు సంగో. అవును దానితో నేను చెప్పాను. ఆ త్రాచుపామే ఈ పనులు తలపెట్టింది. అబ్బా మంటలు సంగు. ఎంత చెప్పిన వినవైతే నీకు మీరా నేను ఇంకా ఏ కుదిరొచ్చే సర్వనాశనము తప్పదు. సాగు ఇంకా పెట్టుకుంటే గాని నాకు ఈ మసీదులో ఎవరు అడ్డ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అబ్బా మంటలు సంగు మంటలు. సరే సంగు, నాగును నక్కలకు వేసే వచ్చే వరకు నా ఈ కోటలో నా కంటికి కనిపించకుండా కోటలో కోతి పిల్లవి పడి ఉండు. ఆ ఘాతకురాలు నాగును పట్టి ఖండలు చేసి తనవి తీరా భక్షింపమని మన పిశాచాలకు ఆజ్ఞయు. వెళ్ళు. ప్రాణములతో మంగళము బాలి జగతి క్షేమము ఇంకేటికి అగడి వీరయ్య, నువ్వా నాయనా? ఆ చిలుక నీకెక్కడ దొరికింది? ఈ చిలుకది ఇలా ఇచ్చింది. ఈ చిలుక నీకు కావాల్సినవి డబ్బులు ఇస్తాను. ఈ చిలుక నీకు కావాలైనప్పటికీ. అవునా నాయన, అందులో నా ప్రాణం ఉంది. నేను చచ్చిపోతే మీ ఎవరు తమ్మళ్ళ పెద్దకి డబ్బు ఎవరిస్తారో చెప్పు నాయన. చూడా, నీ డబ్బు తమ్మళ్ళ పెద్దకి కాదు, నీ ప్రేష సమీపించుకో. ఇంకా నువ్వు ప్రేరించవా దీని గొంతు ఇప్పుడు నువ్వు వేయగలను. వద్దు చంపొద్దు. ఆగు కిరాత కూడా.
నీవు బాలనాగమును చెరబట్టి తెచ్చిన నిజమేనా? అవును, నాగునా? ఏమంటివి? బాలనాగు. వద్దునైనా వద్దు, చెప్పొద్దు. పూర్తుడా, బాలనాగమ్మ అనుము అందువా దీని గొంతు నిర్ణయమందువా? ఆనాను అనవా? ఆనాను అనవా? అంటున్నాను బలవర్తి అంటున్నాను. బాలనాగమ్మ బాలనాగమ్మ వీరయ్య బాలనాగమ్మ అంటున్నాను. బాలనాగమును చెరబట్టి తెచ్చుట నీ బయట మృత్యువును ఆహ్వానించుట ఎరుగవు. మంత్రములు మాయలు పతివ్రతలు అవమానించుటకే నేర్చుకుంటేవా? ఈ విధముగా ఎందరి పతివ్రతల జీవితంలో నీ కామ పిశాచి ప్రదేశంలో చెప్పగలవా? నా తల్లిని పానుగట్టి రాణిని 15 వత్సరములు చీకటి గదిలో బంధించి ఏడ్పించితివే. ఫకీర్, నీకు ఏ శిక్ష బాగుందో చెప్పు. బుద్ధికి అడిదిరి చేశాను, క్షమించు వీరయ్య. బాలనాగమ్మ నీ తల్లియా? నువ్వు వీరవే కావన్నమాట. వీరే కాదు, నీ పాటి మృత్యువు. నాగమ్మ ఏకైక పుత్రుడు బాలవర్ధి రాదు. అయితే బలవర్తి ఆ చిలక నీల ఇచ్చి మీ తల్లిని నువ్వు నిరసంతరముగా తీసుకొని పొమ్ము. మాయావి, బాలవర్ధి వచ్చినది తల్లిని తీసుకుని పోవడానికి కాదు, నీ శవం మీద పడే నాట్యం చేయ కూడా. అదిగో అక్కడ బంధింపడిన నానాదేశాల జుడిపింపు. నా తండ్రిని వారి సైన్యం సజీవులుగా చేయము. ముద్దు బాలవర్తి వాళ్ళు నన్ను చంపివేస్తారు. చేయుదువా లేదా? చేయను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. చేయుదువా లేదా? చేయను. వద్దు బలవర్తి. ఓ చేస్తున్నాను. ఓం హ్రీం క్లీం. అదే ఆగుడు. బలవర్తి రక్షించు నాయనా, రక్షించు. ఆగుడు. ఈ పాపాత్ముని ప్రాణములు నా చేతుల్లో ఉన్నవి. నేను ఇదే వీని హతమార్చి వస్తున్నాను. మీరు ప్రయాణం సిద్ధం కండు. ఇటురా. ఆ ఇరుకు కోటలో బంధింపబడిన నానాదేశ రాజు విడిపింపము. మంత్రశక్తిచే ఆ ఇరుకు కోట నీరు చేయము. చేస్తున్నాను. పాకలాడుతున్న తేళ్లను మండలను మరలా మనుష్యాకృతితో లేచినట్టు చేయము. నీవు చావుకు మునుపే నీవు చేసిన పాపముల కన్నిటికి పశ్చాత్తాపడము. నేనేమీ పాపము చేయలేదు. నేను చేసిన పాపాలన్నీ పనులని నా ఆనందానికి చేశాను, దొరలో అనుభవించాను. అంత కూడా ఒడిలో నిలుచుగుల నెడబాపి తల్లులా అపహరించిన ఎట్టి అతముడెవడు? గారి దోపిడి చేసి ధనము కొల్లగొట్టి దుర్గాలు కట్టిన మాయ మంత్రాలతో మగనాట వంచించి కామానత్మాడు గర్భియవడు. నేను కన్యల తెచ్చి రాళ్ళుగా తేళ్లుగా కలిపి ఏడ్పించిన సూర్యుడట్టి వాడని అయిన చూడనట్టి పరమసాధ్య నాగమాంబను మహోగ్ర క్రూర యాతనలగాల్చినట్టి ఎవడు ఎవడో ఆ పాపి నీవే కాదే. నమస్కరిస్తున్నాను నాయన. ఎన్ని పాపములు చేసి నువ్వు ఆలోచించుకో. ఆ పాపములన్నీ అప్పుడు ఆ పాపములన్నీ ఇప్పుడు నీ తలపై అగ్ని పొరతలు దుముకుతున్నవి. నీ ఇదే కడసారి క్షణం. సత్తుటకు ముందైనను ఆ పానుగడి పశువతికి నమస్కరింపు కానీ లేదా ఈ చదువుగా ఇంకా నమస్కరిస్తున్నాను నాయన, నమస్కరిస్తున్నాను. నమస్కరిస్తున్నాను నాయన, నమస్కరిస్తున్నాను. నేను చేసిన పాపాలని పటాపంచలు చేయమని నమస్కరిస్తున్నాను. అవును అవును, నేను పాపుని, ఘాతకుని, నరాంతకుని, దొంగను. నేను చెయ్యని పాపం లేదు, నేను చెరసని స్త్రీను లేదు. కామాంధకారంతో కన్న విన్ను గానక కనిపించిన అబలందరి బలాత్కారం చేశాను. ఎందరో ఎందరో సుందరీమ తల్లిని నా ముందు నిలబెట్టి చేయిగా కాలు కాలుగా ఊడలాగించాను.
నేను చేసిన రాక్షస కృత్యాలు, నేను చేసిన హత్యలు నా కళ్ళ ముందు పిశాచాల కథలు త్రొక్కుతున్నాయి. నేను నిలువున తలలు తీర్చిన కోట వాట్ల రేలాడి తీర్చిన రారాజుల తలలో అవిగో నన్ను చూసి వెకలి నవ్వులు నవ్వుతున్నాయి, వికట అట్టాసం చేస్తున్నాయి. నేను నా కామానికి ఆహుతిగా పీల్చి పిప్పి చేసి నేను చంపివేసిన అమలంతా అరిగో ఆకాశం నుండి అగ్నివర్షం కురిపిస్తున్నారు, శపిస్తున్నారు, పిడుగులు కుమ్మిస్తున్నారు. అదిగో మృత్యువు వస్తుంది, చంప వస్తుంది, దగ్గరికి వస్తుంది. బలవర్తి నన్ను చంపై, బలవర్తి నన్ను చంపై. ఆగు బలవర్తి, ఒక్క క్షణం ఆగు బలవర్తి, ఒక్క క్షణం ఆగు బలవర్తి. భవిష్యత్ ప్రపంచంలో మానవతీతమైన విజ్ఞానాన్ని, శక్తిని సంపాదించి ఆ మహత్తర సాధనల్ని మానవ కళ్యాణానికి, విశ్వశాంతికి వినియోగించగా నాలాగా స్వార్థానికి, వినాశనానికి ఎవడు వినియోగిస్తాడో అలాంటి దుర్మార్గుడు నాలాగే అతఃపతరం సర్వనాశనము తప్పదని నా గోరి చూసిన వారంతా స్ఫురణకు రావడం కోసం ఇక్కడే ఈ నాగులప్పుడు నా గోరి నిర్మించు. ఇదే నా తుది కోరిక. దుఃఖాంతమైన ఈ జీవితాన్ని ఇక నేను మోయలేను. జీవితాంతం తప్పించిపోయిన ఈ ఆత్మకు ఇక విశ్రాంతి కలిగించు. నన్ను చంపాయి బలవర్తి, నన్ను చంపాయి. ఇదిగో నీవు చేసిన పాపలను కంటికి ప్రతిఫలము ఇదే అఖిల ప్రపంచము శాంతి మాయల పకీరు భయం మారిపోయే పరమ సాక్షి మనుల తెలుస భద్రమయ్యే గర్వమున నవ్వుగాక మా భరతమా